రాజధాని మహానగర విస్తరణ అభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండిఏలో భవన నిర్మాణ అనుమతులు జోరందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో 827 భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. ఇక ప్రతి గురువారం మల్టీ స్టోర్ బిల్డింగ్ కమిటీ సమావేశాలను జరుపుతూ బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతులను త్వరితగతిన జారీ చేసేందుకు హెచ్ఎండిఏ చర్య చేపట్టింది. రాష్ట్రంలో కొత్త సర్కారు వచ్చాక భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరుగుతోందంటూ రాజకీయ విమర్శలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, హెచ్ఎండిఏలో కీలక అధికారులకు స్థానచలనం, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడ్డం, గత ప్రభుత్వ హయాం నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలను అనుమతించారంటూ వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణలు, వీటన్నిటి నేపథ్యంలో ఏ క్షణం ఏ అధికారిపై వేటు పడుతుందోననే సందేహాలున్నాయి. కానీ ఎన్ని ఉన్నా అనుమతులు ఆగట్లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత సర్కార్ హయాంలో కొన్ని ఫైళ్లను ఆన్లైన్లో టీఎస్బీ పాస్ నుంచి తప్పించి ఆఫ్లైన్లోకి మార్చి అడ్డగోలుగా అనుమతించినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ అనుమతులను ఆపి వాటిని మళ్లీ ఆన్లైన్లోకి మార్చే ప్రక్రియ జరుగుతోంది. గతంలో జరిగిన తప్పిదాలను సవరిస్తూనే హెచ్ఎండిఏలో భవన నిర్మాణ లేఅవుట్లు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల జారీలో వేగం పెంచాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం భారీ టాస్క్ ఇచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే అనుమతి ఇవ్వాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా వివిధ ఫైళ్లపై పూర్తి స్థాయి నివేదికలను అందజేస్తూనే మరోవైపు అనుమతులు జారీ వేగవంతం చేశారు. లెక్కల్లో చెప్పాలంటే గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 20 వరకు హెచ్ఎండిఏలో 827 భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నీలిమ. మొత్తానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు తరలింది. దానిలో భాగంగా ఈ భవన నిర్మాణాల్లో భాగంగా అనుమతులు ఇవ్వడంలో రికార్డు సృష్టిందని చెప్పొచ్చు. కేవలం 5 నెలల్లో 827 భవన నిర్మాణానికి అనుమతించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆన్లైన్ల ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆఫ్లైన్ దరఖాస్తులు పెండింగ్లకు సంబంధించిన విషయంలో కూడా టీఎస్బీబీఎస్ లో పొందుపరిచినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా పునఃపరిశీలించి అప్లోడింగ్ ప్రక్రియలో వేగవంతం చేసింది హెచ్ఎండిఏ. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరడంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త మేలు చేసినట్లు అవుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. హెచ్ఎండిఏలో ఉన్నటువంటి భవన నిర్మాణ లేఅవుట్ కావచ్చు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జరిగినటువంటి జాప్యం కావచ్చు, వీటన్నిటిలో కూడా వేగం పెంచాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి ప్రభుత్వం గతంలోనే ఒక టాస్క్ ఇచ్చింది. దానికి అనుగుణంగా పూర్తిగా ఆన్లైన్ లోనే అనుమతి ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. సో ఈ మేరకు కేవలం 4 నెలల వ్యవధిలోనే హెచ్ఎండిఏ పరిధిలో 827 భవన నిర్మాణాలకు అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడం పట్ల సత్వర పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇచ్చినటువంటి ఏదైతే నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయో అది అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4 నెలలు అంటే గడిచిన ఆగస్టు దాదాపు కేవలం 745 భవన నిర్మాణాలకు మాత్రమే అనుమతించారు. కానీ కేవలం 4 నెలల్లో 359 దరఖాస్తులను పరిశీలించి అందులో 229 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేసింది హెచ్ఎండిఏ. థ్యాంక్ యూ రాజేష్.